చేస్తున్నట్లుంటుంది. మీకు మధ్యాహ్నానికి మంచి పిండి వంటలు పెడతాను. మీరు కాస్త నీరు దాటి అడవిలోకి వెళ్ళి వంట చెరుకు పండించండి. అలాగేనండి. మీరు పిండి వంటలు చేస్తారంటే ఇదిగో ఇప్పుడే వెళ్ళి బోలెడు టమాటాలు తెస్తాం. పదండ్రా. జాగ్రత్త నాయలారా. వాగు దాటేటప్పుడు జాగ్రత్తగా ఒకరినొకరిని కనిపెట్టుకుంటూ దాటండి. వీళ్ళకి చదువు మీద కంటే తిండి మీద ధ్యాస ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు వాగు తాగుతున్నారు. పిల్లలు వాగు దాటం అయిపోయింది. మన గురువు గారు మనకి ఏం చెప్తారు? మనందరం ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండాలి కదా. అవును, మనం 6 మంది ఉన్నామో లేదో అందుకని అనుమానం లేకుండా అందరినీ లెక్క పెట్టుకుందాం. 1 2 3 4 5. ఓరేయ్, ఒక తప్పున్నాంరా. ఒకటి తప్పుకోరా. నాకు అంకులు బాగా వచ్చు. నేను లెక్క పెడతాను. ఆ ఎక్కాలు నాకు వచ్చు. నువ్వు ప్రక్కకు తెలుగు, నేను లెక్క పెడతా. అందరు వరుసగా నిలబడాలి. 1 2 3 4 5. అదేంటిరా, మనం 6 శుద్ధలమని కదా. గురుపతి ఎప్పుడు కేకలు వేస్తుంటుంది. ఇంకొకడు ఏమైనాడు? నువ్వు చూడకో, నేను లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5. అబ్బో, మరిలో పక్కకు పోయావా? ఎందుకు ఏడుస్తున్నారు మీరందరూ? ఏడవకుండా అసలేమైందో చెప్పండి. గురువుగారు, మరేమో కట్టెలు తీసుకుని నది దాటి వస్తుంటే ఒకటి నదిలో పడి కొట్టుకుపోయాడండి. అరే నాయనా, నువ్వు వచ్చి ఒకసారి లెక్క పెట్టు. అందరూ ఉన్నారో లేరో? 1 2 3 4 5. ఒరేయ్, అమాయకత్వాన్ని అవుతున్నాయా? అందరూ వరుసగా నిలబడండి. 1 2 3 4 5 6. నిన్ను నువ్వు లెక్క పెట్టకపోతే ఎలాగా? ఏదోసారి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7. ఒరేయ్, ఒక లెక్క ఉన్నాంరా. ఒరేయ్, నన్నెందుకు లెక్క పెట్టావురా? ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ లెక్క పెట్టు. నన్ను లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6. లెక్క సరిపోయింది. అయ్యో, మీ తెలివి తర్రా అన్నట్లే ఉంది. ఈ పూటకి వంట చేయాలంటే చాలా అలిసమాన్ని. సిలికాన్ ఆంధ్రమాన 10 సంవత్సరం పిల్లల పండుగలా చేస్తున్నారు. అక్కడున్న కార్యక్రమాలను చూసి విందు భోజనం చేద్దాం. త్వరగా పదండి. జాగ్రత్త నాయలారా. అక్కడ బుద్ధిగా కూర్చొని